ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా శ్రేష్టమైన దేవుని యొక్క మాటను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకున్న దయచేసి మీరు అందరూ తల ఉంచినట్లయితే. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపానిధి మా యేసయ్య, నీకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలంలో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను మేము ఆయన ప్రభు ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరే బలపరిచి వాక్యముతో మమ్మల్ని అందరినీ సరిచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు మనం సొసైటీలో చూసినట్లయితే మన యొక్క అన్నదమ్ముల మధ్య, మన యొక్క అక్క చెల్లెల మధ్య, సిబ్లింగ్స్ మధ్య ప్రేమను ఎక్కడో కాస్త మిస్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ, ఆ లవ్ చాలా వరకు తగ్గిపోయినట్లుగా చూస్తాం. ఒక స్టేజ్ వరకు వారి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే, వారి చిన్నపిల్లలుగా వారికి వివాహాలు అవ్వకముందు వారిని చూస్తే వారి యొక్క ప్రేమ తారాస్థాయిలో ఉంటుంది. చాలా ఒకరంటే ఒకరు ప్రేమ, ఒకరికి ఏదైనా అయితే తట్టుకోలేని విధంగా మా అక్కకి ఏదో అయిపోయింది, మా చెల్లికి ఏదో అయిపోయింది, మా అన్నయ్యకి ఏదో అయిపోయింది, మా తమ్ముడికి ఏదో అయిపోయింది అన్నట్టుగా చాలా ప్రేమగా వారు కనబడతారు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఈ లవ్ కొనసాగుతూ ఉంటుంది. అదే వారికి మ్యారేజ్ అయిన తర్వాత చూడండి, ప్రేమలో కాస్త ఎక్కడో లోపం అయితే కనిపిస్తుంది. బహుశా నేను తప్పు చెప్తున్నానేమో, ఒకసారి నాకు అనిపిస్తుంది. ఒకవేళ రైట్ చెప్తున్నానో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను చూసిన ఫ్యామిలీస్లో చాలా వరకు ఇప్పుడు నేను చెప్తున్న విధానంగానే ఉన్నారు. అందుకే నేను ఇంత క్లియర్గా, ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను. చూశాను, ప్రాక్టికల్ చూశాను. ఒకవేళ అది నాది రాంగ్ అయితే రాంగ్ అవ్వచ్చు. బావమరిది, బావ, మరిది, మరదళ్ళు వారితో కలిసి ఉన్నంత ప్రేమ వివాహాలు అయిన తర్వాత, నేను చెప్పే మాట, అన్న తమ్ముడితో, తమ్ముడు అన్నతో, అక్క చెల్లితో, చెల్లి అక్కతో, ఇలాగా వారి మధ్యన మొదట్లో ఉన్న ప్రేమ ఎక్కడ కూడా ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ వారిలో లోపమైతే చూస్తూనే ఉన్నాం. అన్నయ్య తమ్ముడితో మాట్లాడాలన్నా, తమ్ముడు అన్నయ్యతో మాట్లాడాలన్నా, అక్క చెల్లితో మాట్లాడాలన్నా, చెల్లి అక్కతో మాట్లాడాలన్నా, అలాగే అక్క అన్నయ్యతో మాట్లాడాలన్నా, చెల్లి తమ్ముడితో మాట్లాడాలన్నా, వీరు మాట్లాడుకోవడానికి ఒక వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకొని వారి యొక్క కమ్యూనికేషన్ ఆ వ్యక్తి ద్వారా మాట్లాడతారు. చూసాను నేను. ఒకవేళ వారు కలిసి మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించేయండి. కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. నేను అందరూ ఇలా ఉంటారని చెప్పట్లేదు. అందులో 100కి 75% ప్రజలు ఇలాగే ఉన్నారు. వాక్యాలు అనేకమైనవి చెప్తాం, వాక్యాలు అనేకమని కోట్ చేస్తాం. అవి చదవటం వరకు, కోట్ చేయటం వరకే. ప్రాక్టికల్ లైఫ్లోనికి వాక్యాన్ని మనం పెట్టలేకపోతున్నాం. వాక్యంగానే ఉండిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు వాక్యాలు ఉన్నాయి. 133వ కీర్తనలో 1వ వచనం నుంచి 3 వచనాలు ఉంటాయి. ఆ 3 వచనాలు చాలా అమూల్యమైన మాటలు. అవి ఏంటి? సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరము. వారి ఐక్యత ఉన్న చోట ఏమవుతుందంటే, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వీళ్ళు కలిసి ఉన్న చోట ఎలా ఉంటుందంటే ఆశీర్వాదం ఉంటుందట, శాశ్వత జీవం ఉంటుందట. ఎందుకని? వారు ఐక్యతతో ఉన్నారు కనుక ఒకరినొకరు ప్రేమించుకోవటంలో, గణపరుచుకోవటంలో వారు ప్రేమ ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఒకరికి ఏదైనా అయితే ఒకరు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. అలాగే పౌలు భక్తుడు కూడా అన్నాడు, రోమిలికి రాసిన పత్రిక 12:10 సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడని. ఒకే తల్లి కడుపున ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టిన వారిలో మరి ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న 133వ కీర్తన, అలాగే రోమిలికి రాసిన పత్రిక 12:10 అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన ఈ మాటలు ఎక్కడ కూడా వాక్యానికి పొత్తుగా ఉండట్లేదు, వాక్యానికి విరోధంగా కనబడుతుంది. ప్రస్తుతం ఈ రోజుల్లో వాక్యమైతే అలా ఉండొద్దు, కలిసి ఉండండి, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అంటుంది. అన్నదమ్ములు, సహోదరులు ఒకరినొకరు కలిసి ఉండటం వల్ల అనురాగం గలవారే ఉండండి అని
నూతన నిబంధనలో పౌలు భక్తులు చెప్తున్నాడు. కానీ ఆ మాటలకు వారు డిఫరెంట్గా కనబడుతూ ఉన్నారు. ప్రస్తుతం నవే డేస్లో ప్రేమ ఏమైపోతుంది తెలియట్లేదు. ఎక్కడికి పోతుంది ఆ ప్రేమ అనేది? కొన్ని కారణాలు మనం చూసినట్లయితే కొన్ని ఫ్యామిలీస్ నేను చూశాను స్వయంగా. చేసుకున్న భార్య వల్ల, చేసుకున్న భర్త వల్ల వారు ఏమైపోతుందంటే వారిలో స్వార్థం ఎక్కువ కనబడి మరి ఏమవుతుందంటే తన భర్త ఇంటి వారిని భార్య రిసీవ్ చేసుకోలేకపోతుంది. వాళ్ళని చూసి మరి వారవలేకో లేదంటే మరొకటి ఏం పెట్టుకోలేక మనకు తెలియదు కానీ చూడలేకపోతుంది. అలాగే భర్త భార్య యొక్క ఇంటి వారిని, తన తోబుట్టులను, తన తల్లిదండ్రులను రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు. తన భార్య భర్త ఇక్కడికే అయిపోతుంది తప్ప ఇంకా వారు ఆ బౌండరీ దాటి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే స్వార్థం ఎక్కువైపోయి ఇలా ఉండటం వల్ల ఏమైపోతుందంటే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఈ యొక్క వైవాహిక జీవితం ఏర్పడిన తర్వాత ప్రేమ అనేది మాయమైపోతుంది. మరొక కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడానికి గల కారణము తల్లిదండ్రులండి. ఎందుకంటే పెద్దోడిని ఒకలాగా, చిన్నోడిని ఒకలాగా, నల్లగా ఉన్నాడని ఒకలాగా, తెల్లగా ఉన్నారని ఒకలాగా, ఇలాగా నాన్న పార్టీ అమ్మ పార్టీ పిల్లల మధ్య పేరెంట్స్ ఇలా వ్యత్యాసాలు పెట్టడం వల్ల వారు పెరిగి పెద్దవారే మరి ఉండటం వల్ల ఏమైపోతుందంటే వారిలో లవ్ అనేది పోయి ఒకరంటే ఒకరు పగ పెంచుకునే విధంగా జీవిస్తున్నారు. ఉదాహరణకు ఇస్సాకు కుమారుడైనటువంటి ఇస్సాకుకు రెబెకాకు పుట్టిన కుమారులు ట్విన్స్ పుట్టారు, యాసావు యాకోబు. ఇదే దుస్థితి. అమ్మ పార్టీ నాన్న పార్టీ, యాసావు నాన్న పార్టీ ఇస్సాకు పార్టీ, యాకోబు తల్లి పార్టీ రెబెకా పార్టీ. ఇలాగా పిల్లలకి ఇది నూరిపోయటం వల్ల ఒకరినొకరు చంపుకుందామన్న పరిస్థితిలో వారు జీవించారు. ఒకరికొకరు కనబడకుండా కూడా జీవించారు. అంతేకాదు యేసుప్రభు వారి యొక్క హాఫ్ బ్రదర్స్ చూస్తే మరి యేసుప్రభు పుట్టిన తర్వాత మరియమ్మ గారికి యోసేపుకు పుట్టిన కుమార్తెలు చాలామంది ఉన్నారు. యాకోబు, యోధా, వీళ్ళ ఇంకా చాలామంది ఉన్నారు. వారు ఒకసారి యేసుప్రభు ఒకనొక సమయంలో ఒక చోట ఉన్నప్పుడు యేసుప్రభు తమ్ముళ్ళు అంటారు వచ్చి అక్కడ యేసుప్రభుని అక్కడ యూదులందరూ కూడా యూదులకు పర్ణశాల పండుగ ఉంటుంది. ఎక్కడున్నప్పుడు కూడా యూదులందరూ కూడా యెరూషలేముకి వస్తారు. అక్కడ పర్ణశాల పండుగను ఎంతో గ్రాండ్గా చేసుకుంటారు. ఆ పర్ణశాల పండుగలో యేసుప్రభుని చంపేయాలని ప్లాన్ వేశారు అక్కడ ఉంటున్న పెద్దలందరూ. ఈ వార్త తన తమ్ముళ్ళకి తెలిసింది. అయ్యో మా అన్నని చంపేస్తున్నారట అని. అన్నయ్యని దాయాలి కదా, అన్నయ్యని ఏదోలా కాపాడాలి కదా. కాపాడటం పోయి యేసుప్రభు ఇంట్లో ఉంటే మనకి ఈ మాటలో యోహాను సువార్తలో 7వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉంటాయి, మీరు చదవండి. ఎక్కడెందుకున్నావు, నీకు ప్రజాదరణ కావాలి కదా, అక్కడికి వెళ్ళిపో అని. ఎందుకంటే వెళ్ళిపోతే చంపేస్తారు కదా అని. అలాగా ప్రభుని చాలా విధాలుగా మాట్లాడినవారు. నా సమయం ఇంకా రాలేదు అని చెప్పి యేసుప్రభు ఎంతో నెమ్మదిగా వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే యేసుప్రభు పెద్దోడు, వారిని గద్దించవచ్చు. కానీ యేసుప్రభు గద్దించలేదు, తను తగ్గించుకున్నాడు. వారి దగ్గర అంత ప్రేమగా ఉన్నాడు. మరికొంతమంది ఉంటారు ప్రక్కనే అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి ఎంతో వేదనతో తినడానికి కూడా తినలేని పరిస్థితిలో ఉంటే వీరు ఏం చేస్తారంటే పుణ్యకార్యాలు చేస్తారు, ఎక్కడెక్కడికో కానుకలు పంపిస్తారు. ప్రక్కనే ఉంటున్న సహోదరుని చూడలేరు, ఎక్కడికెక్కడికో మనం పంపిస్తుంటాం. దాన్ని దేవుడు చూస్తాడంటాడా? దేవుడికి అంగీకారమా? నువ్వు చేస్తున్న పుణ్యకార్యము, నువ్వు చేస్తున్న హెల్ప్ ఒకసారి ఆలోచన చేయి. యోహాను రాసిన మొదటి పత్రికలో 4:20 వచనంలో ఉంటుంది, ఎవడైనాను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే వాడంత అబద్ధికుడు మరొకడు ఉండడట. ఒకవేళ అలాగానే మనం ఉన్నామేమో ఒకసారి ప్రశ్న వేసుకుందాం. నా ప్రియ సహోదరుడా, మన యొక్క తోబుట్టులను పట్టించుకోకుండా ఉన్నామా? పట్టించుకోకుండా ఏయో పుణ్యకార్యాలని ఎవరెవరికో హెల్ప్లు చేస్తున్నామేమో. ఒకసారి ముందు నీ యొక్క తోబుట్టుని చూసుకో. నీ అన్నను చూడు, నీ అక్కను చూడు, చెల్లిని చూడు, నీ యొక్క తమ్ముడిని చూడు. మొదటగా వీరు అక్కడ ఏముంటుందంటే ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, దాన్ని మిస్ అవుతున్నాం. జాగ్రత్త. అంతేకాదు యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన చక్కగా మాట్లాడిన మాటలు విని అనేకులు మార్పు చెంది మత్తయి సువార్త
ఆరోగ్యము 22వ వచనం మనం చూసినట్లయితే కొండమీద చేసిన ప్రసంగంలో నీ సహోదరుని ద్రోహి అని వాడు నరకాగ్నికి గురవుతున్నాడట. అంతేకాదు యేసుప్రభు చెప్పింది మత్తయి సువార్త 6:24వ వచనంలో అంటాడు, నీవు అర్పణ అర్పించే సమయం, నీ కానుకేసే సమయానికి నీ సహోదరుడికి నీకు సరిగా అండర్స్టాండింగ్ లేదు. అప్పుడు నువ్వేం చేయాలంటే నీ అర్పణ అక్కడ విడిచిపెట్టు, అది ప్రభుకి అంగీకారం కానిది. నువ్వు మొదటగా వెళ్ళి నీ సహోదరితో సఖ్యత పడి సమాధానం పడి ఇద్దరు మాట్లాడుకొని చక్కగా అండర్స్టాండింగ్ వచ్చి అప్పుడు వచ్చి నీ కానుక వేయి, అది నాకు ఇంపైన అర్పణ అని ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ మాటల ద్వారా మీతో కానీ ప్రభు మాట్లాడితే, ఒకవేళ మీ యొక్క సిబ్లింగ్స్ మధ్య ఒకవేళ ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చి మాటలు కట్ అయ్యేవేమో, ఇప్పుడే ఈ మాటలను బట్టి మీరు మీ యొక్క తోబుట్టుతో మాట్లాడండి. ఒక మెట్టు దిగటం తప్పేమి కాదు. గొడవలు ఏ కుటుంబంలో గొడవలు లేకుండా ఉన్నాయి. ప్రతి గృహాల్లో చిన్న చితక గొడవలు ఉంటూనే ఉంటాయి. మనం వాటన్నిటిని కూడా సర్దుకొని ముందుకు వెళ్ళిపోవాలి. యేసుప్రభు సర్దుకోలేదా? వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి ఎంతగానో దూషించినట్టు మాట్లాడారు, ఆయన మౌనంగా మాట్లాడిన ఆ సమయం ఇంకా రాలేదు, మీరు వెళ్ళండి, ఆ పండుగకి వెళ్ళండి అని ఎంతో సౌమ్యంగా సమాధానం చెప్పాడు. అలాగే మనం కూడా ఒక మెట్టు దిగి మన యొక్క సహోదరుల్ని కలుసుకుందాం. ఒకవేళ వారు ఈ ఊర్లో లేకపోతే వేరే వేరే దేశాల్లో ఉంటే ఒక చిన్న ఫోన్ కాల్తో వారితో మాట్లాడండి. ఆ యొక్క అనుభూతి, ఆ యొక్క అనురాగము, ఆ యొక్క ఆ ప్రేమ ఎంత బాగుంటుందో. కనుక ఇప్పుడే ఈ యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం, వాక్యానుసారముగా మనం జీవిద్దాం. అప్పుడే మనకు ఆశీర్వాదము, శాశ్వత జీవము. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.